Yeah. Hello guys. Welcome back to our channel. మన ఛానల్ ఇంట్రో అయ్యి డైరెక్ట్ టు సీ ద టాపిక్. సో ఇవాల్టి టాపిక్ వచ్చేసి మనం రిలయన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ డేస్ ఆన్వర్డ్స్ రిలయన్స్ అనేది మన లైమ్ లైట్లో ఉంది. ఎందుకంటే ఫ్రమ్ 2 డేస్ నుంచి రిలయన్స్లో మంచి ర్యాలీ అనేది వచ్చింది. సో జనరల్గా అందరు ఆలోచించేది ఏంటంటే చాలా ఏదో న్యూస్ ఉంది రిలయన్స్లో అందుకే ఇంత ర్యాలీ ఇచ్చింది. సో న్యూస్ వల్లనో కాదు. సో దేనివల్ల అయినా కానీ మనం ఎప్పుడైనా సరే చార్ట్ని ఫోకస్ చేయాలి. న్యూస్ మీద వాటి మీద సో ఈవెంట్స్ మీద ఇవన్నీ ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. అది మంచిది కూడా కాదు లాంగ్ రన్లో. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే టెక్నికల్ అనాలిసిస్ కానీ చార్ట్ ఏం చెప్తుంది అదే ఫాలో అవ్వాలి. ఎందుకంటే న్యూస్ కూడా ఫస్ట్ టైం ముందే ఫ్యాక్టర్ అవుతుంది చార్ట్స్లో. సో చార్ట్స్ నెవర్ లై. సో ఇప్పుడు మనం రిలయన్స్ని డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. So as usual, we are coming from larger time frame, that is monthly. Let's see. So in depth వెళ్దాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్. సో ఫస్ట్ ప్రైస్ ఏం చేసింది, హై retracement and it went into sideways. తర్వాత ప్రైస్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు మనకి ఫస్ట్ రిలయన్స్లో ఏం ప్యాటర్న్ ఉంది, అసలు రిలయన్స్ యొక్క ప్రైస్ స్ట్రక్చర్ ఏంటనేది మనం చూద్దాం. సో రిలయన్స్లో ఇది ఒక ప్యాటర్న్. రిలయన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చాక మనకు ఒక ఛానల్లోనే ట్రావెల్ చేసింది. తర్వాత మళ్ళీ మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆ తర్వాత ఏం చేసింది, మళ్ళీ ఒక ఛానల్లో తిరిగింది. ఆబ్వియస్లీ సో ఆ ఛానల్ క్లియర్గా మనం మెన్షన్ చేస్తాను. సో ఈ ఛానల్ మీకు అర్థం అవడం కోసం కలర్ కూడా చేంజ్ చేస్తాను. సో దీన్ని రేట్ పెట్టేస్తా. సో ఇక్కడ మనకి రిలయన్స్లో క్లియర్ కట్గా ఏముందంటే బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే రిలయన్స్ ఛానల్లో ట్రావెల్ చేసి ఆ తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తుంది. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ ఏం జరిగిందంటే ఛానల్లోంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఛానల్కి వెళ్ళింది, ఇప్పుడు ఛానల్లోంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో దట్ వాస్ క్లియర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డబల్ బాటమ్ కూడా ఉంది లైక్ వైస్. ఎస్, సో మనకి ఈ ఛానల్ ప్యాటర్న్ అనేది ఉంది. సో ఎప్పుడైతే రిలయన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇది జనరల్ ప్రైస్ స్ట్రక్చర్. దీనికి ఏ న్యూస్ ఏ ఈవెంట్స్ ఇవేం అవసరం లేదు. వచ్చింది ఏముంది, నార్మల్ వెళ్ళింది, బ్రేక్అవుట్ ఇచ్చింది. సో దీనికి న్యూస్ ఇవన్నీ ఫోకస్ చేయకండి. సో దట్స్ టోటలీ వేస్ట్ ఆఫ్ టైం. ఆ న్యూస్ మీద ఫోకస్ చేసుకుంటే మీరు ర్యాలీని మిస్ అవుతారు. సో అన్నెసెసరీ ఫియర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, మొత్తం చార్ట్ మనకి చెప్తుంది క్లియర్గా. కాబట్టి రిలయన్స్ అనేది క్లియర్ కట్గా మంత్లీ అనేది బ్రేక్అవుట్ లెవెల్. సో దీని టార్గెట్ ఎంతవరకు ఉండొచ్చు, అంటే ప్రీవియస్గా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ దాకా వెళ్ళిన తర్వాత ఎప్పుడు సైడ్ వేస్ అయిపోయిందో ర్యాండమ్గా చూద్దాం. మనకి ఎందుకంటే ఎంత పైకి వెళ్తుంది ఎంత కింద పడుతుంది అని ఎవరు చెప్పలేరు. సో మనం జస్ట్ ర్యాండమ్గా ప్రీవియస్గా ప్రైస్ ఏం చేసిందో అదే తీసుకుందాం.
సో ఇక్కడ అట్లీస్ట్ బ్రేక్అవుట్ ఇచ్చాక నియర్ టు నియర్ 600 పాయింట్స్ అనేది మనకి అప్ సైడ్ మూవ్ వచ్చింది. ఆ తర్వాత ఛానల్లోకి వెళ్ళిపోయింది, సైడ్ వేస్ అయిపోయింది. సో ఆ తర్వాత కూడా కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ ఛానల్లోకి వచ్చింది. సో మనం ఆన్ యావరేజ్ ఒక 500 పాయింట్స్ తీసుకుందాం, 500 to 600 పాయింట్స్. సో ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ అనేది మనం ఈజీ టార్గెట్ పెట్టుకోవచ్చు. సేఫ్ లెవెల్ దట్ ఈస్ 3500 దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ టార్గెట్ అనేది మనం కొంతమంది ఫిబొనాచి కూడా యూజ్ చేయొచ్చు, కానీ నేను యూజ్ చేసేది ఏంటంటే జనరల్గా ఇదివరకు ప్రైస్ ఏం చేసింది, ఎన్ని పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది, ప్రీవియస్ ప్రైస్ డేటా, ఎందుకంటే హిస్టరీ రిపీట్స్. సో అదేవిధంగా నేను తీసుకున్న యావరేజ్. సో మనం ఒక 500 పాయింట్స్ అని టార్గెట్ పెట్టుకోవచ్చు. అది ఈ మంత్ హిట్ అవ్వచ్చు ఆర్ కమింగ్ 6 months పట్టవచ్చు. సో మొత్తానికైతే ఒక 500 పాయింట్స్ ర్యాలీ అనేది మనకి రిలయన్స్లో కనిపిస్తుంది. సో ఇది లార్జర్ టైం ఫ్రేమ్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ మంత్స్. సో మనం ఇదేమి వెంటనే ఇన్స్టెంట్గా అయిపోదు, కొన్ని ఇయర్స్ పట్టవచ్చు, వన్ ఇయర్ పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, ఎనీ టైం. ఇట్ డిపెండ్స్ అపాన్ ద మార్కెటింగ్ కండిషన్స్. సో ఇదే మనం వీక్లీ షిఫ్ట్ చేసినా కానీ సేమ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్, డబ్ల్యూ ప్యాటర్న్, కన్సోలిడేషన్. ఇంకా మనకి వీక్లీలో చాలా క్లియర్గా ఉంది ప్యాటర్న్ అనేది, బికాస్ ఛానల్ నుంచి బయటకు వచ్చింది, అక్యుములేషన్, బ్రేక్అవుట్, క్లియర్. డైలీ టైం ఫ్రేమ్ కూడా అలానే ఉంది. సో రిలయన్స్ అనేది మనకి క్లియర్ కట్గా బ్రేక్అవుట్, దెర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్. సో ఇందులో మనకి మంచి అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది. ఇది వన్ ఆఫ్ ద నిఫ్టీ హెవీ వెయిట్స్ కాబట్టి మనం ఫర్దర్గా నిఫ్టీలో కూడా ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో అది మనం చూడాలి. ఎప్పుడైనా సరే మనం ఇట్లా అనాలిసిస్ చేసుకుంటాం కానీ, సో దీన్ని బేసిస్ ఇట్లా నిఫ్టీ వెళ్ళిపోతుందని కదా, మనకి ఆ రోజు డేటా ఏం చెప్తుందో దాన్నే మేజర్గా ఫాలో అవ్వాలి. సో రిలయన్స్లో అయితే ఇన్ఫ్లో ఉంది, ఫండ్స్ వచ్చాయి, ఆబ్వియస్లీ రిలయన్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంట్రీ తీసుకోవచ్చా అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా రీటెస్ట్లోనే ఎంట్రీ తీసుకోవాలి. సో ఐ వుడ్ ప్రిఫర్ 3028, 3030 ఒక మంచి బయింగ్ ఏరియాగా చెప్తా, ఎందుకంటే అది ఒక రీటెస్ట్ లెవెల్ క్లియర్గా. సో ప్రైస్ ఎప్పుడైనా సరే ఎంత పైకి వెళ్ళినా కానీ మళ్ళీ రీటెస్ట్ చేసే వెళ్తుంది. సో ఆ రీటెస్ట్ దాకా పేషెన్స్గా వెయిట్ చేయండి, అన్నెసెసరీగా దూకని అవసరం లేదు, రిస్కీ అయిపోతుంది. సో అంతే ఫ్రెండ్స్, రిలయన్స్ అనేది మనకి స్ట్రక్చర్గా చాలా బాగుంది. స్ట్రక్చర్ కూడా రిలయన్స్లో చాలా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది మనకి. మేజర్గా దీని డేటా ప్రకారం చూసినా కానీ మనకి అరౌండ్ 35 అనలిస్ట్ ఉంటే అందులో 28 అనలిస్ట్ దీన్ని బైగా ఇచ్చారు, అండ్ మిగతా 2 అనలిస్ట్ హోల్డ్ చేయమన్నారు. సో మనకి జెఫ్రీస్ కూడా టార్గెట్ ఇచ్చింది, ఒక 3600 ఆ లెవెల్ ఇచ్చింది. రిలయన్స్ అనేది లుకింగ్ గుడ్. సో ఇట్ విల్ డ్రైవ్ నిఫ్టీ ఆల్సో. మనం ప్రీవియస్ వీడియోలో నిఫ్టీ ఐటీ అనాలిసిస్ అనేది కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా చేసాము, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. సో ఇప్పుడు ఈ నిఫ్టీ ఐటీని రిలయన్స్ని కంపేర్ చేయడం వల్ల ఒకటి అర్థమైన ఫ్యాక్టర్ ఏంటంటే, రిలయన్స్ స్ట్రాంగ్గా ఉంది, నిఫ్టీ ఐటీ స్ట్రాంగ్గా ఉంది. సో రిలయన్స్ నిఫ్టీ హెవీ వెయిట్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో నిఫ్టీలో ఒక మంచి ర్యాలీ కనిపించవచ్చు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ upside momentum on Nifty. So let's wait and watch. Thank you guys.
వీడియో ఇంత మటుకే. సో ఇంకా మనకి నిఫ్టీ అనాలిసిస్ వీడియోస్ కూడా వస్తాయి. సో మన నిఫ్టీని కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం, బ్యాంక్ నిఫ్టీని కూడా. ఆ తర్వాత మనం బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఇన్డెప్త్గా అనాలిసిస్ చేద్దాం. సో యా,